తమ ప్లాట్లను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్లాట్ల ముందు ప్లాట్లు కొనుగోలు చేసిన బాధితులు ఆందోళన చేపట్టారు. మంచిర్యాల పట్టణం గర్మిళ్ల శివారులోని 290 సర్వే నెంబర్లో గత 10 సంవత్సరాల క్రిందట 131 ఫ్లాట్ కొనుగోలు చేయగా గోదావరిఖని పట్టణానికి చెందిన మాజీ కార్పొరేటర్ తమ 21 ఫ్లాట్ను కబ్జా చేసి వేధింపులకు గురిచేస్తున్నారని బాధితులు ఆరోపించారు. దీనికి నిరసనగా వెంచర్ ముందు ప్లకార్డులు ప్రదర్శిస్తూ తమ ఆందోళన కొనసాగించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. ఎన్నో కష్టాల నోర్చి భూములు కొనుగోలు చేశామని, ఇలాంటి సమయంలో ఆధారం ఉన్నటువంటి భూములను కబ్జా చేయడం సమంజసం కాదని అన్నారు. కబ్జా చేసిన నేతలపై కఠిన చర్యలు తీసుకునేదాకా తమ ఆందోళనను కొనసాగిస్తామని బాధితులు తెలిపారు. Go back, Mudanzino. Go back. Go back, go back. Mudanzino, go back. Dinadi. Ini? Ani. గంటల తీసేయకపోతే మేమే వచ్చి కూల ఇదే మంది అందరం మా భర్త చనిపోయినాక ఆ పైసేసి కొనుక్కున్నా. నాకు 2 అమ్మాయిలు, నాకు ఏం ఆధారం లేదు, నాకు ఇదే ఆధారం. నాకు న్యాయం కావాలి. నా పిల్లలకు పెళ్లి చేసిన నా పిల్లకి ఆమెకు వరకట్నం ఇవ్వాలి. నాకేం న్యాయం లేదు, నాకు న్యాయం కావాలి. నేను ఒక్కదాన్ని, నాకు ఎవ్వరు లేరు. నాకు కొడుకు లేడు, నాకు భర్త లేడు. నాకు న్యాయం కావాలి సారు, నాకు న్యాయం కావాలి. నా ప్లాట్లు నాకు కావాలి, నా ప్లాట్ నాకు కావాలి. ఉన్నది ఒక్కటే ప్లాట్, నాకు అదే ఆధారం ఉన్నది, నాకు అదే ఆధారం ఉన్నది. నేను ఎట్లా బతకాలి? నన్ను గిట్లా చేస్తే, నా ప్లాట్ గిట్లా చేసి 10 సంవత్సరాలు అవుతుంది నేను కొని. 10 సంవత్సరాల నుండి మాకు ఏది రాలే, ఏ మార్పు రాలే. ఇప్పుడు వచ్చి నాది ప్లాట్ అని చేస్తే మాకు మేము తట్టుకుంటలేము సారు.